వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపాసింధో మత్కార్యం సాధేన ప్రభో. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. రెండు 2025 కొత్త సంవత్సరంలో ప్రధాన గ్రహాలు తమ స్థానాలను మారుస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా శని భగవానుడు, బృహస్పతి అయినటువంటి గురువు, రాహు కేతువులు మారుతున్నారు. అలాగే మిగిలిన గ్రహాలన్నీ కూడా ప్రతి నెల తమ స్థానాలని మారుస్తూ ఉంటాయి. ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు శని యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది మనం ముందుగా తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరంలో మార్చి నెల 30వ తారీఖు వరకు శని కుంభరాశి నుండి మీనరాశిలోనికి సంచరిస్తున్నాడు. శని సంచారంలో మార్పు అనేది 2025 సంవత్సరంలో మార్చి 30వ తేదీ వరకు జరుగుతుంది. శని కుంభరాశి నుంచి మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. 2025 మే 18వ తేదీ వరకు రాహు కేతువులు, అంటే రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. కేతువు కన్యారాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశించడం జరుగుతుంది. ఈ గ్రహాల యొక్క సంచారం. కొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ఆరోగ్యపరంగా బాగుండాలని ఆ భగవంతుని మరోసారి ప్రార్థిస్తూ, ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. 2025 ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఈ 2025 సంవత్సరం మొత్తం వీళ్ళ యొక్క గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకుందాం. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి ఏ యో కాకి అనే పేరులో మొదటి అక్షరంగా కలవారికి, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి భూ దా పాడ అనే అక్షరాలు పేరులో మొదటి అక్షరంగా గలవారికి, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం కి అనే అక్షరం పేరులో మొదటిగా గలవారికి ఈ ధనుస్సు రాశి యొక్క ఫలితాలన్నీ వర్తిస్తాయి. ఈ ధనుస్సు రాశి గురించి మీరు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మీ పేరులో మొదటి అక్షరం ఏముందో తెలుసుకుంటే ఈ ధనుస్సు రాశి ఫలితాలన్నీ కూడా మీకు తప్పకుండా వర్తిస్తాయి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది, మీ మాటకు తిరిగి ఉండదు, అభివృద్ధి నెమ్మదిగా ఉంటుంది, ఒక స్థానాన్ని అధిరోహించడం జరుగుతుంది, అద్భుతంగా ఉంటుంది. వీరికి ధనయోగం ఉంది, ఆకస్మిక ధనప్రాప్తి ఉంది, ఆర్థిక పరంగా అనుకోని విధంగా, ఊహించని విధంగా ఎదగిపోటు ఉంటుంది, ఎదుగుదల ఉంటుంది, అనుకోని విధంగా ఎదుగుదల కనిపిస్తుంది. అష్టమ శని, అర్ధాష్టమ శని ఉండడం వల్ల వీరు దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని ప్రతినిత్యం చేసుకోవడం వల్ల శని వీరికి అన్ని అనుకూలంగా ఉంటాడు. గవర్నమెంట్ ఉద్యోగంలో పనిచేస్తున్న వారికి కొంత ఉధృతమైనటువంటి కోపం వచ్చేటువంటి సూచనలు ఉంటాయి. కోపాన్ని ఎప్పుడు తెచ్చుకోవద్దు, కోపాన్ని అధిగమించండి. ప్రతి వారితోనూ ఆచితూచి మాట్లాడండి, ప్రేమగా మాట్లాడండి, నవ్వుతూ మాట్లాడండి, మీ కోపాన్ని దూరంగా ఉంచండి. ఆ విధంగా చేయడం వల్ల నలుగురిలో ఉచ్చస్థితికి ఎదగగలుగుతారు, లేకుంటే శత్రువులు ఎక్కువైపోతారు. జీవిత భాగస్వామితో కూడా ప్రేమగా మాట్లాడండి, కోపాన్ని జయించుకోండి. మీకు రావలసినటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా సరైన సమయానికి వచ్చేటువంటి సూచన కనిపిస్తున్నాయి. శుభయోగం ఉంది, ఊహించని విధంగా డబ్బు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి.
గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం రైతులకు అద్భుతమైనటువంటి డబ్బు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఎదుగుదల కనిపిస్తుంది. విదేశీ ప్రయాణాలు కనిపిస్తున్నాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు కనిపిస్తున్నాయి. కొత్త కొత్త వాహనాలను కొనగలుగుతారు, గృహాలు కొనగలుగుతారు, పొలాలు కొనగలుగుతారు, విల్లాలు కొనగలుగుతారు, రకరకాలైనటువంటి వస్తువులను కొనుగోలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ ధనుసు రాశి వారికి 2025 సంవత్సరం మొత్తంలో రాజకీయ నాయకులకి కొత్త కొత్త పదవులు అధిష్ఠించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ధనం బాగా ఉంటుంది. బంగారం కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి నడుస్తారు. బంధుమిత్రులతో సంబంధాలు ఏర్పరచుకోవద్దు. విదేశాల్లో స్థిరయోగం చేస్తారు. విదేశాల్లో కొత్త కొత్త ఉద్యోగాల కోసం మార్పులు జరుగుతాయి. ఉద్యోగాల ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. విదేశాల్లో కూడా వ్యాపారాలు పెట్టాలనుకునే వారికి, విదేశాల్లో ఉన్న వారికి కూడా బాగా కలిసి వస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది. స్త్రీయోగం ఉంది. చిన్ననాటి స్నేహితులందరూ కలుసుకుంటారు, భాగస్వాములు అవుతారు. గ్యాస్ రంగంలో కానీ, కన్స్ట్రక్షన్ రంగంలో కానీ, అన్ని రంగాలలోనూ వ్యాపారంలో మంచి వృద్ధిని పొందగలుగుతారు. స్నేహితుల వల్ల మంచి లాభం ఉంటుంది. పిల్లలు ప్రయోజకులు అవుతారు. పిల్లల వల్ల కొంత ధనలాభం ఉంటుంది. స్త్రీలు ఉద్యోగం చేసే స్త్రీలకు కూడా సరి అయినటువంటి గుర్తింపు ఇచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సినిమా రంగంలో వారికి బాగుంటుంది. క్రీడా రంగంలో ఉన్న వారికి గుర్తింపు ఉంటుంది, అవార్డులు వస్తాయి. అలాగే రాజకీయ నాయకులకు కూడా మంచి గుర్తింపు వస్తుంది. మంచి పదవులను అధిరోహించడం జరుగుతుంది. కాబట్టి ఇంకా 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 మంచి అభివృద్ధిని పొందాలి, సాధించాలి, గుర్తింపు పొందాలి అనుకునే వారికి, కుటుంబ పరంగా అంతా సంతోషంగా ఉండాలి అనుకునే వారికి శివారాధన చేయండి. శివుడికి పంచామృతాలతోటి అభిషేకించుకోండి. అలాగే లక్ష్మీనారాయణ్ణి సందర్శించండి. లక్ష్మీనారాయణ్ణి తులసీ దళాలతోటి పూజించుకోండి. ధనం వృద్ధి అవుతుంది. ఆర్థిక పరంగా వృద్ధి కలుగుతుంది. ఆరోగ్యం, మంచి ఆరోగ్యం కూడా ఏర్పడుతుంది. సర్వే జనా సుఖినో